అర్హులైన వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేయకుండా తాత్సారం చేస్తున్నారని బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మీ కూటమి సర్కారులో ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న వారికి వారి తల్లిదండ్రులకు తెల్ల రేషన్ కార్డులు పెన్షన్లు వస్తున్నాయని ఆయన ఎమ్మెల్యే నరేంద్ర వర్మను ప్రశ్నించారు. నాడు మాజీ సీఎం జగనన్న ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేశారని ఈ సందర్భంగా చల్లా రామయ్య గుర్తు చేశారు. గడుపుతున్నా కూడా రాష్ట్రంలో వికలాంగుల విషయం వచ్చేగాడికి సదనం అని చెప్పి మళ్ళీ ఇంకో సర్వే అని చెప్పేసి జిల్లా ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ కూడా వికలాంగులందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారు. గతంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా సదనం సర్టిఫికేట్లు గతంలో వికలాంగులందరికీ ఇచ్చిన సదనం సర్టిఫికేట్లు అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మార్పులు చేర్పులు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులను ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తుందో ఇది మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు మా వికలాంగులందరూ కూడా ఆ సదనం సర్టిఫికేట్ మళ్ళీ సర్వేకి డాక్టర్ల కాడికి వెళ్ళి ఎన్నో ఇబ్బంది పడే పరిస్థితిని మా వికలాంగులందరూ కూడా మాకు తెలియజేస్తున్న పరిస్థితి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి కూడా రెండో సంవత్సరం కలుపుతున్నా కూడా ఇప్పటి వరకు కొత్త పెన్షన్ రాష్ట్రంలో ఒక వికలాంగులకు కూడా మీరు ఇవ్వలేని స్థితిలో మీరు కూటమి ప్రభుత్వం ఉంటే నిన్న 9వ వార్డులో శివమ్మ అనే మా వికలాంగురాలు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారు కలిసి వాళ్ళ పార్టీ నాయకులు అందరూ కూడా శివమ్మకి ఏదో వైఎస్ఆర్ పార్టీలో పింఛన్ తొలగించారని మాజీ ఎమ్మెల్యే కొనరాబాద్ గారి కంచేదో ఆమె తెలుగుదేశం పార్టీకి చెందినని ఆమె పింఛన్ తొలగించారని చెప్పేసి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారు వాస్తవాలు తెలియకుండా మాట్లాడే విషయంలో మేము ఖండిస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. శివమ్మకి పింఛన్ తొలగిస్తాం కారణం ఏంటి? గతంలో అలా కూతురు ప్రభుత్వం టీచర్ అయిన వల్ల ఆ రోజు ఆమె పింఛను అడుగురు కాదని చెప్పి పింఛను తొలగిస్తాం జరిగింది. అప్పుడు వాలంటీర్లు వార్డు సచివాలయం ద్వారా కూడా మళ్ళీ శివమ్మకి మీ కూతురు రేషన్ కార్డులను తొలగించిన తర్వాత కొత్తగా మళ్ళీ మీరు పింఛను పెట్టుకుంటే తప్పకుండా నువ్వు అడుగులు అవుతావని చెప్పి శివమ్మకి తెలియజేస్తే శివమ్మ మళ్ళీ వాలంటీర్స్ ద్వారా వార్డు సచివాలయంలో కూడా అర్జీ పెట్టుకుంది. ఈరోజు వార్డు సచివాలయంలో కూడా లిస్టు శాసన లిస్టులో కూడా శివమ్మ పేరు ఉన్నది. ఇవన్నీ వాస్తవాలు నరేంద్ర వర్మ గారు తెలుసుకోకుండా మాజీ ఎమ్మెల్యే మా కొనరాబాద్ గారి మీద మాట్లాడే విషయాన్ని మేము ఖండిస్తున్నాము. అలాగే నరేంద్ర వర్మ గారు కూడా వైఎస్ఆర్ పార్టీలో తెలుగుదేశం పార్టీ వికలాంగులని తొలగించారని చెప్పి అన్నారు. జగనన్న ప్రభుత్వంలో ఎక్కడ కూడా రాష్ట్రంలో